ఈరోజు మనం సాఫ్ట్గా ఉండే ఇట్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. కప్పు మినపప్పుని కడిగిన పెట్టుకొని కప్పు మినపప్పుకి కప్పులు రేషన్ బియ్యాన్ని పెట్టుకోవాలి. 2 గంటలు నానిన తర్వాత ముందు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి. అందులో నుంచి కొంచెం పేస్ట్ని చిన్న గిన్నెలోవి తీసుకోవాలి. ఆన్ చేసి గిన్నె పెట్టుకొని లోత నీళ్ళు వేసుకోవాలి. అందులో మనం పట్టుకున్న బియ్యం పేస్ట్ కలుపుకోవాలి. అది దగ్గరకు వచ్చిన తర్వాత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పుని బియ్యాన్ని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని పాటల్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఇందాక మేము కుక్ చేసుకున్న పక్కన పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని మనం దోశ బ్యాట్లో కలుపుకోవాలి. దోశ బ్యాటర్ని గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. గంటల తర్వాత బ్యాటర్ చూస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకొని రుచికి సరిపోవాలి ఉప్పు వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్లు వేసి పెట్టుకొని వేరైన తర్వాత మన దోశ బ్యాటర్తో అట్లాగా వేసి ఆయిల్ వేసుకొని 2 వైపులాగా అయిన తర్వాత తీసి మనకి నచ్చింది చట్నీని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.